ఇప్పుడు 15,000 ఇస్తానని 13,000 ఇచ్చాడు, 2,000 ఇట్లాంటి వాటికి పెట్టాడు కదా. ఓ సెక్యూరిటీ, ఓ సిస్టమ్, ఇవన్నీ కూడా. అంటే ఒక ఇవాళకి నేను చేసేసాను అని కాదు లెక్క, రేపు కూడా నడవాలి అవి అన్నటువంటిది. ఇప్పుడు అవి ఆపేసాం మనం, ఇవాళ ఏమైపోతున్నారు వాళ్ళు? అదే కదా, ఒక ఏడాది ఇవ్వలేదు మనం వాళ్ళకి. ఆ ఏడాది ఏంటి, అక్కడ పనిచేసేటువంటి వాచ్మెన్కి డబ్బులు ఎవరు ఇస్తారు, వీళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తారు? ఇది మనం ఆలోచించుకోగలగాలంతే. సార్ నెక్స్ట్ పల్లె పండుగ పేరుతో ఓకే, అవి కేంద్రం నుంచి వచ్చే నిధులైనా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇప్పటి వరకు జరగని అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం అవుతుందా? ఆ కోణంలో చూడొచ్చు. పల్లె పండుగ ఊరు హైవే వేస్తారని మన ఊరు మధ్యలో ఎవరు సీఎంగా ఉంటే వాళ్ళ పేరు చెప్పుకుంటారు. చంద్రబాబు ఉన్నప్పుడు వేశారు, జగన్ ఉన్నప్పుడు వేశారు. అంటే నిధులు డైవర్ట్ అవ్వకుండా కాపాడడం అనేది అట్లాంటి ప్రచారం ఎట్లయితే వస్తుందో ఈ రోడ్లకు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది. రానియండి, మంచిదే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు లాస్ట్ ఇయర్ ఈ డెసిషన్ తీసుకుంది. దానికి తెలుగులో మన తెలుగు పేరు పెట్టింది పల్లె పండుగ అని పవన్ కళ్యాణ్. వాస్తవంగా దానికి ఏదో ప్రధానమంత్రి పేరు ఉంది దానికి. ఆ స్కీమ్ కింద దాని కింద ఏంటంటే దేశంలో మారుమూల గిరిజన ప్రాంతాలు, అంటే మావోయిస్టులను పక్కన దెబ్బ కొడుతున్నాం మనం, పక్కన తీసేస్తున్నాం. ఏమని చెప్తున్నాం? గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి మీకు మౌలిక సదుపాయాలు లేకపోవడానికి కారణం వీళ్ళే అని చెప్తున్నాం.